జీవితంలో ఎన్నో ప్రశ్నలు మన ముందుంటాయి. కానీ వాటికి సమాధానాల కన్నా, ఆ సమాధానాలు మనల్ని ఎలా మారుస్తాయి అనేదే మనకున్న భయం. ఈ భయమే ఫియర్ ఆఫ్ ఫైండింగ్ ఔట్. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయాలను ఎప్పుడు, ఎలా తెలుసుకోవాలో, మన డిసిజన్‌ను, మన లైఫ్ స్టైల్‌ను, మన ఫ్యూచర్‌ను ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెప్తుంది. కొన్ని నిజాలు మన జీవితాన్నే మార్చేస్తాయి. కానీ వాటిని తెలుసుకోవడానికే మనం భయపడతాం. ఇది కొత్త భయం కాదు. ప్రతి మనిషి జీవితంలో దాగి ఉన్న ఒక నిశ్శబ్ద శత్రువు. మన బ్రెయిన్ మనతో ఒక చిన్న ట్రిక్ ప్లే చేస్తుంది. నిజాన్ని నువ్వు చూసి లేదా తెలుసుకొని బాధపడొచ్చేమో. కాబట్టి ఇప్పుడే చూడకు. దీన్నే ఫోఫో అంటారు. ఫియర్ ఆఫ్ ఫైండింగ్ ఔట్. ఇది మన మనసును సేఫ్‌గా ఉంచినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది నీ లైఫ్‌ని స్లో పాయిజన్‌లా వీక్ చేస్తుంది. జీవితం నీ వైపు ప్రశ్నలు విసిరినప్పుడు వాటిని తప్పించుకోవద్దు. సమాధానాలు వెతుకు. ఎందుకంటే నిజాన్ని ఎదుర్కొనే ప్రతి అడుగు మిమ్మల్ని మరింత ధైర్యవంతుడిగా, మరింత స్పష్టత ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని మారుస్తుంది. మనిషికి 2 రకాల భయాలుంటాయి. ఒకటి తెలియని విషయం గురించి భయం. మరొకటి తెలిసిపోతుందేమో అన్న భయం. మెడికల్ రిపోర్ట్ ఓపెన్ చేయాలంటే భయం. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే మరో భయం. ఎగ్జామ్ రిజల్ట్ ఓపెన్ చేయడానికి భయం. ఇలా జాబ్ అసెస్మెంట్, పర్ఫార్మెన్స్ రివ్యూ తెలుసుకోవడం కంటే తెలుసుకోకపోవడమే సేఫ్ అనిపిస్తుంది. తెలుసుకోవడమే సమస్య కాదు. తెలిసాక ఏం జరుగుతుందో అనే భయం అదే మనల్ని ఆపేస్తుంది. నిజం తెలిస్తే ఏమవుతుందో తెలియక, దాన్ని ఎదుర్కోవడానికి మనసు సిద్ధంగా లేక, ఒక చిన్న మెసేజ్ నోటిఫికేషన్ కూడా భయమే అనిపిస్తుంది. కానీ ఆలోచించు, నిజం తెలిసినా దాన్ని తప్పించుకున్నా జరిగేది అదే. భయం నిజాన్ని మార్చదు. నిజం ఉన్నదే ఉంటుంది. నువ్వు దాని దగ్గరికి వెళ్ళకపోయినా అది నీ దగ్గరికి వస్తూనే ఉంటుంది. నువ్వు అవాయిడ్ చేస్తున్న ప్రతి నోటిఫికేషన్, అది చిన్న ప్రాబ్లం అయినా నీ మైండ్లో అది పెద్ద మాన్స్టర్గా పెరుగుతుంది. నీ భయం నీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు. నీ ధైర్యం మాత్రమే చేస్తుంది. భయం నిజాన్ని ఆపదు. అవాయిడ్ చేయడం సమస్యను తగ్గించదు. కానీ ఒక చిన్న విషయం మాత్రం నిజం. నిజాన్ని ఎదుర్కొన్న వ్యక్తి ఎప్పుడూ ఓడిపోడు. ఆ మెడికల్ రిపోర్ట్, ఆ మెసేజ్ నోటిఫికేషన్, ఆ ఎగ్జామ్ రిజల్ట్ ఓపెన్ చేసిన ఒక్క సెకండ్లోనే అన్ని డౌట్స్, అన్ని ఇల్యూషన్స్ ఒకే సెకండ్లో పడిపోతాయి. లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ట్రూత్‌ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి. బికాస్ ట్రూత్ గివ్స్ యూ క్లారిటీ, క్లారిటీ గివ్స్ యూ పవర్, పవర్ గివ్స్ యూ కంట్రోల్. ఎందుకంటే నీ భవిష్యత్‌కి తాళం నువ్వే తెరవాలి. ఫియర్‌ను ఫీల్ అవ్వడం నార్మల్, కానీ ఫియర్‌ని ఫాలో అవ్వడం డేంజరస్. నీ ఫ్యూచర్ నీ బైపాస్ చేసిన నోటిఫికేషన్‌లో దాగి లేదు. నీ ధైర్యంలో దాగి ఉంది. ఏ రిపోర్ట్ అయినా, ఏ ఫోన్ కాల్ అయినా, ఏ రిజల్ట్ అయినా, ఏ రిజెక్షన్ అయినా ఒక్క నిర్ణయం మార్చేస్తుంది. ఐ విల్ ఫేస్ ఇట్. నిజం తెలుసుకోవడానికి ఒక్క అడుగు తీసుకున్నప్పుడు మన భయం అంతా ఒక్కసారిగా మెరుగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే నిజం వచ్చిన వెంటనే మనం దాన్ని హ్యాండిల్ చేసే మార్గం వెతుక్కోవచ్చు. నిజం తెలిసిన వ్యక్తి దగ్గర కన్ఫ్యూజన్ ఉండదు, భయం ఉండదు, డౌట్స్ ఉండవు. సమస్య ఎంత పెద్దదైనా దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుంటాడు. జీవితంలో ఒక రూల్ ఉంది. తెలుసుకోవడమే మొదటి అడుగు. తెలుసుకున్నాకే నిర్ణయం. నిర్ణయం తీసుకున్నాకే మార్పు. మార్పే జీవితం. రన్నింగ్ ఫ్రమ్ ట్రూత్ ఈజ్ వీక్నెస్. ఫేసింగ్ ట్రూత్ ఈజ్ విజ్డమ్. ఓనింగ్ ట్రూత్ ఈజ్ పవర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.